ఈ విపత్కరమైన సమయంలో, ఈ ఇబ్బందికరమైన సమయంలో నీవు చేయాల్సిన పని ఏదో ఉంది దేవుని కొరకు. అదొక్కసారి ఆలోచన. ఒక మాట చెప్పమంటారా? ఈ కాలంలో, ఈ తరంలో, ఈ సమయంలో నీవు నేను పుట్టాలని ఉండాలని మన చాయిస్ కాదండి. మనకు తెలుసా? తల్లి గర్భంలో మనం అనుకొని పడ్డామండి. తల్లి గర్భంలో నుండి మనం అనుకొని 9 నెలలు సర్వైవ్ అయ్యి బయటకు వచ్చామా? చాలామంది మరి బిడ్డలు గర్భంలో పడతారు, కానీ కొంతమంది తల్లులు ఇప్పుడే వద్దు బిడ్డలను దీయించేసుకుంటూ ఉంటారంట. తెలివి తక్కువ తల్లులు. గర్భంలో దేవుడు నీకు ఒక బిడ్డని ఇచ్చాడంటే, ఒక జీవము ఈ లోకంలో పుట్టడానికి ఒక మంచి బిడ్డను దేవుడు ఉద్దేశించి నీ గర్భంలో పెట్టాడంటే, ప్రియమైన తల్లి, నేను హ్యాండిల్ చేయలేనండి, నాకు నా వల్ల కాదండి, చేత కాదండి అని అబార్షన్ చేయించుకుంటున్నావు అంటే జ్ఞాపకం ఉంచుకో, నువ్వు చేస్తున్నది పాపం, నువ్వు చేస్తున్నది నరహత్య. బయటకు వచ్చాక బిడ్డను చంపడం ఎంత పాపమో, గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన బిడ్డను నువ్వు ఏ కారణం చేత అయినా సరే ఒకవేళ చంపుతున్నావు అంటే అది నరహత్య అని జ్ఞాపకం ఉంచుకో. చాలామంది పిల్లలు ఆ 9 నెలలు సర్వైవ్ కాలేరండి. ఎందుకంటే కొన్నిసార్లు పిండము బలంగా లేక లోపల ఉన్న పరిస్థితులను బట్టి అబార్ట్ అయిపోతూ ఉంటారు బిడ్డలు. మరి కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని రకాలైన లోపాలు ఉన్నప్పుడు డాక్టర్ అంటారు ఈ బిడ్డ పుట్టినా కూడా అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని కొన్నిసార్లు డాక్టర్స్ అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. నీవు నేను తల్లి గర్భంలో రూపించబడి దేవుడు మనల్ని పెట్టిన తర్వాత 9 నెలలు ఎదిగి పెరిగి ఈ లోకంలోకి వచ్చి, తల్లి డెలివరీ సమయంలో కూడా చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో కాంప్లికేషన్స్తో బయటకి వచ్చే సమయంలో చనిపోయే బిడ్డలు చాలామంది ఉంటారండి. కొన్నిసార్లు డెలివరీ సమయంలో తల్లి చనిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు బిడ్డలు చనిపోతూ ఉంటారు. నీవు నేను సురక్షితంగా తల్లి గర్భంలో నుండి 9 నెలలు మోయబడి ఈ లోకంలోకి క్షేమంగా వచ్చి ఇన్ని సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్తో బ్రతుకుతున్నామంటే ఇది మన ఎంపిక కాదు, ఇది మన ఉద్దేశము కాదు. నేను ఈ సంవత్సరంలో భూమి మీద ఉండాలి అని ఇది మనం కోరుకుంటే మనకు వచ్చింది కాదండి. దేవుడు తన సంకల్పాన్ని బట్టి, దేవుడు తన ఉద్దేశాన్ని బట్టి ఈ కాలంలో, ఈ తరములో నీవు నేను ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. మరి అంత శ్రేష్టమైన ఆలోచనలు మన ఎడల కలిగి ఉన్న దేవుడు ఈ తరములో, ఈ కాలంలో మనల్ని ఎందుకు పెట్టాడంటే, ఈ కాలంలో ఉన్న మూవీలన్నీ చూసేసి, ఈ కాలంలో రిలీజ్ అవుతున్న సినిమా పాటలన్నీ వినేసి, లేదంటే ఈ కాలంలో లోకంలో లభ్యమవుతున్న మంచి అనుభవాలు, అనుభూతులు అన్నీ పొందేసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అయితే కాదండి. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ అస్. మనం ఒక్కొక్కరి పక్షంగా దేవునికి ఒక ప్రణాళిక ఉంది.